దేవుని బిడ్డలారా, ఈ దినము 1 పేతురు 1 అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానిద్దాం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏంటంటే, యేసు క్రీస్తు రక్తము చేత మనము దేవుని బిడ్డలారా కడగబడిన వారమని, మనము పవిత్రులుగా చేయబడిన వారమని, ఆయన రక్తము చేత విమోచింపబడిన వారమని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, అమూల్యమైన రక్తము చేత యేసు ప్రభు మన కొరకు కాచిన రక్తం, మన విమోచనార్థమై ఆయన కాచిన రక్తము చేత మనము విమోచింపబడినామని మర్చిపోకూడదు. మన క్రియల చేత కానీ, మన దాన ధర్మముల చేత కానీ, మన మంచి పనుల చేత కానీ దేవుని బిడ్డలారా మనం విమోచింపబడలేము. కానీ యేసుక్రీస్తు పవిత్రమైన రక్తం చేతనే మనము విమోచింపబడినాం. అందుకే బైబిల్ ఏమంటుందంటే, రక్షణ ఉచితమైనదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన తన కృపచేత మనల్ని రక్షించెను అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇందులో ఏ అతిశయము లేదు. దేవుడు ఎవరు అతిశయింపకూడదని దేవుడు తన కుమారుని లోకానికి పంపి, తన కుమారుని ద్వారా లోకానికి రక్షణను తీసుకొని వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి రక్షణ మనం పోగొట్టుకోకూడదు. అట్టి రక్షణలో మనము కొనసాగాలి. చివరి వరకు మన జీవితంలో విశ్వాసం విడవక క్రీస్తునందు మన చివరి ఊపిరి వదిలిపెట్టాలి. దేవుని బిడ్డలారా, అప్పుడు పరలోక రాజ్యానికి మనం వెళ్తాం. అప్పుడు నిత్య రక్షణలోనికి మనం వెళ్తాం. దేవుడు అట్టి కృప అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.